డైరెక్టర్ గాను, ప్రొడ్యూసర్ గాను, రైటర్ గాను ఏదో రకంగా బిజీగానే ఉంటారు. సో చెప్పండి సార్, ఫస్ట్ పార్ట్ ఓడేలా ఫస్ట్ పార్ట్ ఏమో ఒక కైండ్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్, ఇది ఒక డివోషనల్ ఎలిమెంట్, ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. అవును అవును. ఏంటి అసలు చెప్పండి సినిమా గురించి, అసలు ఏంటి కథ, ఎలా పుట్టింది, ఈ జర్నీ ఏంటి? పార్ట్ 1 సినిమా ఎక్కడ ఎండ్ అయిందో ఈ కథ అక్కడ పుట్టిందండి. అక్కడ నుంచి పుట్టి ముందుకెళ్ళింది. వెళ్ళే ప్రాసెస్లో మళ్ళీ ఇనిషియల్గా అయితే మళ్ళీ అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగానే చేద్దాం అనుకున్నాం. బట్ అది వర్కౌట్ అయింది కదా, మళ్ళీ క్రైమ్ థ్రిల్లర్ చేస్తే నథింగ్ స్పెషల్, అది అంత దూరం వెళ్ళదేమో జనాల్లోకి అని అనిపించి, అలాంటి కష్టం నుంచి మనుషులు కాకుండా మనం ఏ కష్టం వచ్చినా మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. ఆ ఊర్లో పర్టికులర్గా ఓదెల అనే ఊర్లో ఓదెల మల్లన్న అనే ఒక టెంపుల్ ఉంది, విచ్ ఈజ్ వెరీ ఫేమస్. హైదరాబాద్ నుంచి కూడా ప్రతి బుధవారం ప్రతి ఆదివారం వెళ్ళి దర్శించుకొని చేసేంత ఫేమస్ టెంపుల్. ఈ ఊర్లో వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ఆ టెంపుల్కి వెళ్తారు కదా, మరి ఆ కష్టం వచ్చిన వాళ్ళు టెంపుల్కి వెళ్తే ఉండేది శివుడు. శివుడి దగ్గరికి వెళ్తే ఆ శివుడిని క్యారెక్టర్ చేస్తే అని అనే దానిలోంచి వచ్చిందే ఈ కథ అండి. శివుడు బయటికి రాలేడు కాబట్టి శివుడి గణాలు ఉన్నాయి. ఆ శివుడి గణాల్లో క్యారెక్టరే శివశక్తి, శివశక్తి, నాగసాధు, దట్ ఈస్ ద తమన్నాస్ రోల్ అండి. సో ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయింది. సో ఈ ఓదెల అనే గ్రామాన్ని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలు? దీనికి పిక్ చేసింది కాదు, ముందు పిక్ చేసాం కాబట్టి ఇది కంటిన్యూ చేస్తున్నాం. ఫస్ట్ పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, అప్పుడు ఆ ఊర్లో జరిగిన 1 or 2 రియల్ ఇన్సిడెంట్ పెట్టుకొని ఆ కథ రాశాను నేను. రైల్వే స్టేషన్లో చాలా అతి దారుణమైన ఒక హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది, ఒక మైనర్ రేప్ జరిగింది స్టేషన్లో. అందుకే ఓదెల రైల్వే స్టేషన్. సో దాన్ని పెట్టుకొని ఇన్ఫీరియర్ ఇంపార్టెన్సీ సిండ్రోమ్ అని మెడికల్ టర్మినాలజీలో ఒక కండిషన్ ఉంది మగవాళ్ళకి. ఆ కండిషన్ని రెండింటిని మిక్స్ చేసి ఆ సినిమా చేసాం. ఇప్పుడు ఆ ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు అదే ఊరు పేరు పెడదాం కదా అనిపించింది. అందుకే ఆ రైల్వే స్టేషన్లో జరిగింది, ఆ ఓదెల్లో జరిగింది కాబట్టి దట్స్ హౌ ఓదెల రైల్వే స్టేషన్ అనే టైటిల్ బయట వచ్చింది. ఓకే. సో ఇప్పుడు సెకండ్ పార్ట్, ఇప్పుడు ఓదెల 2 చూడాలంటే ఫస్ట్ పార్ట్ చూడాల్సిన అవసరమే లేదండి. ఓకే. ఎందుకు అవసరం లేదంటే, చూస్తే గుడ్, చూడపోతే మేము సినిమా బిగినింగ్లోనే ఆ కథలో ఏం జరిగిందో జస్ట్ 1.5 minutesలో వీఆర్ కమ్యూనికేటింగ్. ఒకడు చచ్చాడు, చచ్చిన తర్వాత ఏమైంది అనేది కథ. చచ్చినవాడి జర్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఆ చచ్చినవాడు గుడ్డా బ్యాడా తెలిస్తే చాలు కదా, అది కమ్యూనికేట్ చేస్తున్నాం. ఓకే. సో ఇండిపెండెంట్ ఫిల్ము ఆ టైటిల్ వాల్యూ కోసం పెట్టారని అనుకోవచ్చా? అట్లా కాదు కదా, ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో స్టోరీ ఎక్కడ ఎండ్ అయిందో ఒక వ్యక్తిది, అందులో ఉన్న యాంటగానిస్ట్ స్టోరీ అది కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ ఈ సినిమా. ఓకే. అలా ఏదో తీసుకుంది కాదు. సో ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా కండిషన్స్లో మార్పులు వచ్చేసినాయి. అవును. అప్పుడు ఓటీటీలో లాక్డౌన్ పీరియడ్. ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ ఇంకా బెటర్ అవ్వలేదు, ఇంకొంచెం క్రిటికల్ అయిపోయింది. అవును, ఇది కరెక్ట్. అదే క్రిటికల్ అనుకున్నారు, ఇది ఇంకా క్రిటికల్, ఇంకా క్రిటికల్ ఫేజ్ లో ఉంది. అసలు ఎలా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్? ఇది వెరీ ట్రూ. డైరెక్టర్గా నేను ఎప్పుడు ప్రొడ్యూసర్గా నేను చూడలేదు. అదేంటంటే కలిసి జర్నీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ ఉండాలి కాబట్టి నేను అందులో వాళ్ళతో పాటు పార్ట్నర్గా ఉంటాను. కానీ యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ రైటర్గా నేను ఎప్పుడూ చూసేది ఒకటే, మనం చెప్పే కంటెంటు అది కొంచెం యూనిక్గా ఉంటే ఈ క్రిటికల్గా ఉన్న కండిషన్లు కూడా మన ఫేవర్గా మారుతాయని అనిపించిందండి. అలాగే ఇప్పుడు మీకు రీసెంట్గా వచ్చిన కంటెంట్, రిలీజ్ చేసిన కంటెంట్ తర్వాత అయిన బిజినెస్ కానీ, ఉన్న హైప్ కానీ, ఇవన్నీ చూస్తే సినిమా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫిల్మ్ మేకర్గా ఈ ఫేజ్ కొంచెం భయం వేస్తుందా? అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రొడ్యూసర్గా ఆలోచిస్తే భయం వేస్తుందండి. ఫిల్మ్ మేకర్గా అసలు నాకు భయం వేయట్లేదు. మేబీ ఇంకొంచెం వీ హ్యావ్ టు స్కేల్ అప్ అవర్ రైటింగ్ స్కిల్స్, ఇమాజినేషన్ స్కిల్స్, లేదంటే కంటెంట్ను, లేదంటే రియల్ కంటెంట్ చెప్పడానికి ట్రై చేయడము, కనెక్షన్ ఎక్కడుందో అది పట్టుకోవడము, ఫ్యాంటసైజ్ చేసి హీరోయిన్స్ని లేదంటే సినిమాని టూ మచ్ ఆఫ్ గ్లోరిఫై చేసి అలా చేసే కంటెంట్ కంటే కొంచెం కనెక్ట్ అయ్యే విధంగా, ఇది నిజము అని నమ్మే విధంగా అలాంటి ఆర్గానిక్గా వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మరి దట్స్ వాట్ మై అండర్స్టాండింగ్.
ఓకే, ఓదిలో 2 విషయానికి వస్తే మీ వైఫ్ కూడా శివభక్తురాలని ఎవరో చెప్పారు నాకు. అవునండి, అవును. ఆవిడ ఇన్స్పిరేషన్ ఏమో ఉందా క్యారెక్టర్కి? ఇన్స్పిరేషన్ ఉందండి. అంటే నేను చదువుకున్న వాళ్ళలాగా అందరి అటు ఇటుగా గోడ మీద పిల్లలాగా ఉండే వ్యక్తిని కొన్ని రోజుల వరకు. అందరని చెప్పను, నేను అలా ఉండేవాడిని. కష్టం వస్తే గుడికి వెళ్ళడం, హ్యాపీగా ఉన్నప్పుడే ఎవరు లేరా అనుకునే అలాంటి నేచరే, వెరీ జనరల్ కామన్ నేచర్. కానీ తను షీ లాస్ట్ హిజ్ ఫాదర్ వెన్ షీ వాజ్ 11 years old అండి. ఆయన ఫారెస్ట్ రేంజర్గా వర్క్ చేసేవాళ్ళు. అది ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. తను చేసిన తప్పుకు కాకుండా రేంజర్గా ఒక డ్యూటీలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు చేసిన తప్పుకు ఆయన పోయాడు. ఆయన పోయారు కాబట్టి అమ్మాయికి ఏంటంటే ఫాదరు ఆ ఏజ్లో ఒక ఫాదర్ పోతే ఎలా ఉంటుంది, ఫాదర్ అవసరమైన ఏజ్, ఆ ఏజ్. ఇంకా అక్కడి నుంచి తన లైఫ్లో ఇక శివుడే ఫాదరు, శివుడే అన్నయ్య, శివుడే అన్నీ అన్న ఆ పంతాలో వెళ్తే నాకు మ్యారేజ్ టైంలో బిఫోర్ కానీ తర్వాత కానీ చెప్తుంటే మనం ఇన్సైడ్ నవ్వుకునే వాళ్ళం, బయట మాత్రం అవునవును ఇట్స్ గుడ్ అట్లాంటి మైండ్ సెట్ ఉండే. బట్ ఇట్స్ బిన్ 14-15 years మా మ్యారేజ్ అయ్యి. తర్వాత తన జర్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనిషికి ఏదో ఒక ఫేత్ ఉండాలి. ఇప్పుడు ఒక గాడ్ ఫాదర్ మీద ఫేత్ ఉండాలి, లేదంటే ఒక కుటుంబంలో ఉన్న పెద్ద మీద ఫేత్ ఉండాలి, మనకు మన అమ్మనాన్నల మీద ఉండాలి, గురువు మీద ఉండాలి. ఎవరి మీద ఒక ఫేత్ ఉంటే వాళ్ళ జర్నీ చాలా కూల్గా ఉంటుంది అనిపించింది. తన ఫేత్ ఏదొచ్చినా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంట్రా బాబు ఇంత నమ్మకం ఏంటి అనే దానిలో స్లోగా 6 నెలలు ఇలా ఉంటే మరి ఇన్నేళ్ళు ఉన్నాను. తర్వాత ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేవాడిని కాదు, తర్వాత టెంపుల్ స్టార్ట్ అయిపోయినాయి, తర్వాత ఇంకా ఒక్కొక్కటి తిరుగుతూనే ఉన్నాం. సో ఆ ప్రాసెస్లో నాకు ఒక కామ్నెస్, ఏదో ఒక సాటిస్ఫాక్షన్, ఒక సార్టెడ్ ఫీలింగ్ ఇలాంటివన్నీ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ బిలీవింగ్. ఆమె దేవుడిని నమ్ముతుంది, ఇప్పుడు నేను ఆమెను నమ్ముతున్నా. మరి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది ఇబ్బందిగా అనుకోవచ్చు, ఇంత చిన్నపిల్ల కదా అనే దాంతో. బట్ చాలాసార్లు ఒకరిని మనం నమ్మడానికి, ఒకరిని ఫాలో అవడానికి అది ఒక ఏజు లేదంటే వాళ్ళ స్థాయో ఇంపార్టెంట్ కాదని నా ఫీలింగ్. అంతే కదా. ఇప్పుడు ఈ సినిమా వరకు మేము జర్నీ ఎంజాయ్ చేసామండి. రిజల్ట్ ఏంటి, ఏం చేసాం, మన శక్తి ఏంటి, ఎంత ఎగ్జిక్యూట్ చేయగలిగాము, అవన్నీ మన చేతుల్లో లేదు. ఐ జస్ట్ లీవ్ దట్. మన ఈ జర్నీ మాత్రం చాలా తృప్తిగా ఉంది నాకు. ఓకే, చాలా ఫెయిత్ ఇవన్నీ మీరు చాలా కన్విన్సింగ్గా చెప్పారు. కొంతమంది మిరాకిల్స్ని కూడా నమ్ముతారు కదా, ఇలా దేవుడి చుట్టూరు ఎక్కువ దైవం అయిపోయిన వాళ్ళు వాళ్ళ చుట్టూరు. నేనైతే నేను అట్లా ఏం కాదండి, మిరాకిల్స్ అట్లా నమ్మే టైప్ కాదు. నాకు నమ్మకం అనిపించింది, సిన్సియర్గా నేను చేస్తున్నాను. నాకు అనిపించింది నేను మారడానికి కొంత టైం పట్టింది. అలాగే చాలామంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకు కూడా కొంత టైం పడుతుందేమో తెలియదు. సో అలాగ మారడానికి కొంత టైం పట్టింది. ఇది నా పర్సనల్ యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్గా నా ఒపీనియన్ ఇది. సో నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది, అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు అటెంప్టెడ్ అంతే. సినిమా చేసేదాకా అవును, నేను రాయలేదండి. నేను జనరల్గా మీరు ఒక 4 years 5 years క్రితం అడిగితే ఈ కథ గురించి ఎవరైనా చెప్తే సారీ అండి నేను రాయలేను, మీరు వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పేవాడిని. బట్ అది ఇప్పుడు నేను చేయగలిగానంటే ఓన్లీ ఇన్విజిబుల్ ఫోర్స్ ఏదో దేవుళ్ళు అనుకుంటారు, ఇంకొకళ్ళు ఏదో తెలియదు. ఐ డోంట్ నో దట్ యూనివర్స్ ఆర్ ఏంటో సీక్రెట్ పుస్తకంలో లాగా ఏదైనా సంకల్పమా, అనుకున్నది జరుగుతుందా, అవన్నీ ఏం తెలియదు. ఏం తెలుసండి మనకి, ఇంత తెలుసు. మనం చాలా తెలుసు అనుకొని ఏదేదో స్టేట్మెంట్లు ఇస్తుంటాం, కానీ అంత తెలిసిన దానిలో నాకైతే ఒకటైతే చెప్పగలను, నేను రాయలేదు ఈ కథ అయితే నేను రాయలే, ఆ కాలభైరవుడు రాయించాడనే ఫీలింగ్ అయితే చెప్పగలను. అదైతే హార్ట్ఫుల్గా చెప్పగలను, ఏదో కన్వర్జేషన్ లాగా కాకుండా.